లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. మాహేంద్రీ మంత్రిణీ సింహి ఇంద్రజాల స్వరూపిణి శ్రీ ఇంద్రజాల స్వరూపిణ్యై నమః. ఇంద్రజాలం అంటే కనికట్టు అనొక అర్థం చెప్పుకున్నాం. ఇంద్ర అనే శబ్దానికి పరమేశ్వరుడు అని అర్థం. ఆయన యొక్క జాలము అనగా మాయాశక్తి. పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ఏది ఉన్నదో దానికి ఇంద్రజాలము అని అంటారు. అదే మాట మనకి కనికట్టు విద్యకు కూడా తీసుకున్నాం. ఇందులో విశేషం ఏమిటి అంటే మాయాశక్తి అంటే అవగాహన ఉన్నటువంటి పరిజ్ఞానంతోనే కనికట్టుకి ఇంద్రజాలం అని పేరు పెట్టడం కూడా జరిగినది. కనుక ఇంద్రజాలం అనగా మాయా అని అర్థం. ఈ విధంగా మనం ప్రమాణంతో సహా చూపించవచ్చు. ఈ జగమంతా కూడా యథార్థంగా నామరూపాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ నామరూపాత్మకమైన జగత్ మిథ్య. దాని యందు అంతర్యామిగా ఉన్న సచ్చిత్ ఆనందతత్వమే సత్యము. ఇదే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే వాక్కుగా కనబడుతున్నది. అయితే పరమేశ్వరుని యొక్క విచిత్ర కార్యకరి అయిన శక్తి చేత లేని జగము ఉన్నట్టు కనబడుతుంది. ఉన్న పరమాత్మ లేడేమో అనిపిస్తున్నది. అలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించేటువంటి ఏ మాయాశక్తి ఉన్నదో అది ఇంద్రజాల స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క మరి యొక్క రూపము అనే భావన ఈ నామం ద్వారా గ్రహించవలసినది. ఇక తర్వాతి నామములు వరుసగా దివ్యమైనటువంటి త్రిగుణాతీత స్థితిని తెలియజేస్తున్నది. మాయాతీత స్థితిని తెలియజేస్తున్న నామములు తర్వాత 3 నామములు. అవస్థాత్రయ నిర్ముక్త, గుణత్రయ వివర్జిత, ఏషణత్రయ నిర్ముక్త లేదా ఏషణ రహిత ఇలాంటి మాటలు చెప్పబడుతున్నాయి. ఇక్కడ 262వ నామం అవస్థాత్రయ నిర్ముక్త. 3 అవస్థలు వదిలినది అనర్థం. నిర్ముక్త అంటే వదులుట అనర్థము, విడచుట అని కూడా అర్థం. నితరాం ముక్త నిర్ముక్త అంటే సంపూర్ణముగా వదిలివేసిన స్థితిని నిర్ముక్త అని అంటారు. అవస్థాత్రయ అంటే 3 అవస్థలు. 3 అవస్థల్ని దాటిన స్థితి ఏదో అదే అవస్థాత్రయ నిర్ముక్త. 3 అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఇది ఈ సంసారంలో జీవుడికి అనుభవించే అవస్థలు 3ను. ఈ 3ంటికి అతీతమైన స్థితి ఏది ఉందో దాన్ని తురీయ అవస్థ అని చెప్తారు. ఈ తురీయ స్థితిలో కేవల పరబ్రహ్మజ్ఞానం ఉంటుంది. మొదటి 3 స్థితుల్లో ప్రాపంచికమైనటువంటి సంపర్కం ఉంటుంది. ఆ 3ంటికి అతీతమైన స్థితిలో పరబ్రహ్మానుభవం ఉంటుంది. అందుకు పరబ్రహ్మానుభవము లభించే సమాధి స్థితి తురీయ స్థితి ఏదున్నదో అదే మోక్షస్వరూపము, అదే అమ్మవారి యొక్క రూపము. మోక్షలక్ష్మీ అంటాం గనక మోక్షలక్ష్మి స్వరూపమే అవస్థాత్రయ నిర్ముక్త. ఇక తర్వాత నామం గుణత్రయ వివర్జిత. ఇది 263వ నామం. ఇది నమస్కారంలో శ్రీ గుణత్రయ వివర్జితాయై నమః అని చెప్పబడుతున్నది. 3 గుణములు లేనిది అనర్థం. అనగా త్రిగుణాలకు అతీతురాలు అని అర్థం. 3 అవస్థలకు అతీతురాలు, 3 గుణాలకు కూడా అతీతురాలు. సత్వరజస్తమో గుణములకు అతీతమైనది అని అర్థం. మాయ సత్వరజస్తమో గుణములతో కూడినది. మాయకు అతీతమైన పరబ్రహ్మ అది త్రిగుణములకు అతీతమని చెప్పబడుతుంది. గుణాతీత స ఉచ్యతే అనేటువంటి భావం మనకి భగవద్గీతలో కనబడుతున్నది. గుణాతీత స్థితిని పొందడమే మోక్షము. అదే బ్రతుక్కి నిజమైన లక్ష్యము. అది పొందే వరకు జనన మరణ పరంపరల్లో కొట్టుకుపోవలసిందే. అది మోక్షస్వరూపాన్ని చెప్తున్నదే అవస్థాత్రయ నిర్ముక్త, గుణత్రయ వివర్జిత. స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే 3 శరీరాలతో ఉన్న మనం ఈ 3 శరీరాలతో జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే 3 అవస్థలు పొందుతూ ఉంటాం. ఈ అవస్థల్లో మనం అనుభవించేటువంటి గుణములు కూడా సత్వ రజస్తమో గుణములు. ఈ గుణాలని ఈ అవస్థలని దాటి వెళ్ళగలిగితే అదే త్రిగుణాతీత స్థితి, మోక్షస్వరూపము. అదే అచ్చమైన పరబ్రహ్మస్వరూపము. ఆ అచ్చమైన స్పష్టమైన పరబ్రహ్మస్వరూపిణి మహాలక్ష్మి గనక ఆ తల్లిని ఈ నామాలతో చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏషణత్రయ నిర్ముక్త అనే నామం కూడా తర్వాత వస్తున్నది. ఇది 264వ నామం.
ఏషణత్రయము లేనిది అని అర్థం. 3 ఏషణములు ఉంటాయి. వీటిని ఈషణములను కూడా అనవచ్చు. 3 రకాల ఏషణములు ఉంటాయి. ఏషణం అనగా మోహము అని అర్థం. అది దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. అంటే స్త్రీ పట్ల మోహము, తన సంతానం పట్ల మోహము, తన సంపాదన పట్ల మోహము, 3 రకాలు. ఈ 3 మోహాలతోనే బ్రతుకంతా వెళ్ళమారిపోతుంటుంది చాలామందికి. అది ఉన్నంతకాలం ఇంక మోక్షం అనేది లేదు. అందుకు సంసారంలో మనం బంధించేది ఈ 3. మనం ఏర్పరచుకున్న స్త్రీ సంబంధము, సంతాన సంబంధము ఒకటి, 3వది ధనము. అయితే ఉండకూడదని కాదు, వీటిపై మోహం ఉండకూడదని చెప్పడం ఇక్కడ. వాటి గురించే చింతన చేస్తూ, వాటిలోనే కొట్టుమిట్టాడుతూ, దానికి పరమమైనది మరొకటి ఉందని, దాన్ని పొందాలనే చింతన లేకుండా కొందరి జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. వీటిని పశుప్రాయమైన జీవితములు అంటుంది ఉపనిషత్తు. దీనికి అతీతమైన పరతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ 3 మోహాలకి అతీతమైన స్థితి ఏదుందో అదే జ్ఞానము. అలాంటి జ్ఞానస్వరూపం అమ్మవారు గనక ఏషణత్రయ నిర్ముక్త అని చెప్పబడుతున్నది. ఈ సంబంధములు ఎలాంటివంటే ఆలంచున్ మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొని సంబంధంబు కావించి ఆ మాలార్కంబున బాంధవంబనడి త్రాటన్ కొందరన్ త్రిప్పగా శీలన్ శీల అమర్చినట్లొసగితో శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒక బంధం ఏర్పడితే ఆ బంధం వల్ల మరో 10 బంధాలు ఏర్పరచుకుని, ఆ 10 బంధాలని ఇచ్చిపుచ్చుకునే సంబంధాలతో మరికొన్ని బంధములు ఏర్పరచుకుని జీవితమంతా మనకు మనం చిక్కుముళ్ళు వేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి ఒక్కడుంటాడు, తర్వాత వివాహం అనే దానితో 2 అవుతారు, వారికి సంతానం, ఇంకా సంతానం వాటికి ఎదుగుదల కోసం అని మొత్తం తనకున్న బుద్ధిశక్తులు సాధనలు అన్నీ కూడా పక్కన పెట్టి మరీ ప్రయత్నం చేస్తాడు. చివరికి వారికి సంబంధాలు, వారితో మరికొందరు అనుబంధాలు అలాగే ఏర్పరచుకుని ఇంకా వాళ్ళ వెంట తిరుగుతూ తన సాధనలు కూడా పక్కకు పెట్టేస్తుంటారు. కొంతమంది తమ యొక్క నిత్యానుష్ఠానాలు కూడా వదిలివేసి బంధువర్గాల వెంట తిరుగుతుంటారు. వారికి ఇంకా పరమెక్కడండి? ఇంకా ఆ బంధువర్గాలు వాళ్ళ ఇంట్లో కథా కార్యక్రమాలు, వాటి కోసం తిరగడాలు, వీటితోనే అయిపోతున్నది. అలాంటి జీవితము శీలంశీల అమర్చినట్లొసగితో శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి వివరిస్తాడు. అలాగా ఈ 3 ఏషణముల వల్లనే క్రమక్రమంగా మోహంలో కూరుకుపోయి మోక్షానికి దూరం పొందుతున్నాం. కనుక మోక్షస్థితికి వెళ్ళేటప్పటికల్లా ఈ 3 మోహములు పోతూ ఉన్నాయి కనుక ఏషణత్రయ నిర్ముక్త. ఈ 3 స్థితుల్ని కూడా మోక్షస్థితి అని చెప్తారు. అవస్థాత్రయ, గుణత్రయ, ఏషణత్రయ, ఈ 3ంటికి అతీతమైన మోక్షస్వరూపమే అమ్మవారి యొక్క పరబ్రహ్మస్థితి. అది జీవితానికి లక్ష్యం, సాధనలకు పరమార్థము. ఇక తర్వాతి నామం సర్వరోగ వివర్జిత. ఇది 265వ నామం. ఇది నమస్కారంలో శ్రీ సర్వరోగ వివర్జితాయై నమః. ఏ రోగము లేనటువంటి తల్లి అని అర్థం. మనం దేన్ని ఉపాసిస్తున్నామో అది పరిపూర్ణమైతే మనం కూడా ఎప్పటికో అప్పటికి పరిపూర్ణలం కాగలం. అపరిపూర్ణులైన వారు అపరిపూర్ణతని ఉపాసిస్తూ ఉంటే ఇంకా పరిపూర్ణత ఎప్పుడు లభిస్తుంది? అందుకే రోగాది లక్షణాలతో కూడినటువంటి మానవులు ఇలాంటి లక్షణాలున్న వారినే నిరంతరం మననం చేసుకుంటూ వాళ్లతోనే అనుబంధాలు ఏర్పరచుకుని వాళ్ళని ఉపాసిస్తూ ఉంటే మళ్ళీ అటువంటి మానవ దేహాలు రోగదేహాలు లభిస్తుంటాయి. మనం దేన్ని నిరంతరం తలంచుకుంటామో అదే మనం అవుతాం. ఇది తెలుసుకుంటే చాలు. ఎప్పుడూ కూడా ఆనందమయమై అమృతమయమైన సచ్చిదానంద స్వరూపాన్ని చింతన చేస్తూ ఉంటే ఆ స్థితిని మనం పొందుతాం. అలా కాకుండా మరణ లక్షణం కలిగిన దుఃఖభూయిష్టమైన అంశముల గురించి ఆలోచిస్తూ ఉంటే మాటిమాటికి అవే లభిస్తుంటే మన స్థితి కూడా అలాగవుతుంది. అందుకు అమ్మవారి తత్వం సర్వరోగ వివర్జిత. ఈ నామాన్ని భావన చేసినప్పటికి కూడా రోగనాశనం కలుగుతుంది. మహాలక్ష్మి సర్వరోగ వివర్జితురాలు. అందుకే శ్రీ సర్వరోగ వివర్జితాయై నమః మనం నమస్కారం చేసుకుంటున్నాం. రోగములు శారీరక మానసికములను ప్రధానంగా 2 భాగాలుగా ఉంటాయి. ఈ రెండిట్లో మళ్ళీ లక్షల రకాలు ఉంటాయి. శరీర రోగాలు చూడ్డానికి 5 అడుగులో 6 అడుగులో ఉంటుంది కానీ శరీరం, దీనిలో ఉన్నటువంటి రోగాలు మాత్రం ప్రపంచమంత విస్తారంతో ఉంటాయి. అన్ని రకాల రోగాలు చిత్రంగా ఉంటాయి. దానికి తోడు మనస్సు, అది ఎలా ఉంటుందో కనబడదు కానీ దానివల్ల బాధ అంతా ఇంత కాదు. మానసిక రోగాలు అనేక లక్షణాలు. ఇంకా శరీర రోగం వస్తే పోల్చవచ్చు కానీ మానసిక రోగం వస్తే అవతలవాడు పోల్చుకోవాలి కానీ మనకు తెలియదు. అదొక పెద్ద భయంకరమైన అవస్థ. ఈ ఏ రోగము లేని స్థితి ఎప్పుడు ఉంటుందయ్యా అంటే మోక్షస్థితిలోనే లభిస్తున్నది. అంతవరకు ఏదో ఒక రోగం ఉంటూ ఉంటుంది. అయితే కొన్ని సర్దుకుపోయే రోగాలు ఉంటాయి, కొన్ని సర్దుకోలేని రోగాలు ఉంటూ ఉంటాయి. కానీ అసలు పెద్ద రోగం ఏదయ్యా అంటే భవరోగము. దీనికే సర్వరోగం అని పేరు. సంసారమే పెద్ద రోగం. ఇక సంసారంలో వచ్చే రోగాలంటారా, ఒక పెద్ద రోగంతో వచ్చేటువంటి ఒక సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి మిగిలినవన్నీ కూడా.
అందుకు భయంకరమైన సంసార రోగం. ఇది రోగంగా గుర్తించడం కూడా కష్టమే, అంత అజ్ఞానబంధురమైనది. అందుకే భవరోగము, సంసార రోగము అనే వ్యవహారం మనకి ఆధ్యాత్మిక సాహిత్యంలో కనబడుతూ ఉంటుంది. అలాంటి అన్ని రోగములకు ఆలవాలమైనటువంటి సంసారం అనే రోగము లేనటువంటి మోక్షస్థితియే సర్వరోగ వివర్జిత. ఏ నామం తర్వాత ఈ నామం ఉందో తెలుసుకుంటే ఈ నామానికి ఏ అర్థం చెప్పుకోవాలో మనకు తెలుస్తున్నది. అందుకే అవస్థాత్రయ నిర్ముక్త, గుణత్రయ వివర్జిత, ఏషణత్రయ నిర్ముక్త, సర్వరోగ వివర్జిత 4 నామాలు కలుపుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి మోక్షస్థితిని, పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్న నామములు ఇవి. పరబ్రహ్మ తత్వము ఏ రోగము లేనిది, ఏ లోపము లేనిది, అది ఆనందమయము. రోగమనగా దుఃఖమే. ఏ దుఃఖము లేని సచ్చిదానంద స్వరూపం గనుకనే సర్వరోగ వివర్జిత. ఇది పరమార్థపరంగా చెప్పుకున్న అసలైన అర్థం. సామాన్య అర్థంలో చూస్తే అమ్మవారి దివ్యమంగళ విగ్రహం. ఆ విగ్రహానికి హాని, ఉపాదానము మొదలైనటువంటి దోషములేవి లేవు. అది సంపూర్ణమైనటువంటి తేజోమయమైన దివ్యమంగళ విగ్రహం. దివ్యత్వం అనగానే ఇంకా లౌకికమైనటువంటి దుర్లక్షణాలేవి ఆ విగ్రహానికి లేవు. అందుకే అమ్మవారి యొక్క ఆ సగుణ బ్రహ్మాకారంలోనూ ఏ రోగములు లేవు, అమ్మ యొక్క నిర్గుణ బ్రహ్మతత్వంలోనూ ఏ రోగములు లేవు. అందుకే ఇది నిర్గుణ పరబ్రహ్మమని, సగుణ బ్రహ్మమును కూడా తెలియజేస్తున్నటువంటి నామములు. లక్ష్మీ సహస్రనామాల్లో అమ్మవారి యొక్క సగుణ సాకార స్వరూపము యొక్క వర్ణములు ఉన్నాయి. అదేవిధంగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపము చెప్పబడుతున్నది. అంటే జగదంబ నిర్గుణ పరబ్రహ్మము ఆ తల్లియే, సగుణ బ్రహ్మము ఆ తల్లియే అనే భావం ఈ నామాల ద్వారా గ్రహించాలి. అటువంటి జగజ్జననికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు.